జనరల్గా లోకంలో జరిగేది ఏంటంటే తెలిసిందే, మళ్ళీ ఇంకో వాక్యం చూపిస్తాం. పెద్దవారు అయిన తర్వాత జనరల్గా మాట వచ్చేది అంటే సహజం అండి ఒళ్ళు నొప్పులు వస్తాయి, సహజం అండి ఆ నొప్పి వస్తుంది, ఈ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది, మోకాలు పట్టే ఏదో ఒకటి పట్టేస్తాయి. అది సహజంగా మాటలు. ఇది లోక మాటలా దేవుని మాటలా? లోక మాటలు వచ్చేస్తాయి మాటలు, అది లోక మాటలు. నా దేవుడు ఏం చెప్పాడు? పోయిన యెషయా గ్రంథంలో చూపించాను. ఏంటంటే ఆయన యందు వేచి ఉండేవాళ్ళు నూతన బలం పొందుకుని పక్షిరాజు వలె ఎగురుదురు. చిన్నపిల్లలు పడిపోతారు, యవ్వనస్తులు సొల్లుతారు. కానీ ఇది చెప్పాడు. ఇది ఎవరికి వర్తిస్తే ఎక్కువ శాతం? చిన్నపిల్లలు పడిపోతారంట, యవ్వనస్తులు తప్పిపోతారంట. కానీ ఎవరైతే అంటే ఇది ముసలోడు కూడా వర్తిస్తా లేదా? అయితే ముసలోడు కూడా ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుని పక్షిరాజు వలె రెక్కల చాచి ఎగురుతారు. ఇప్పుడు మన క్రైస్తవులు, పెద్దవారైన క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఎగరటం దాకా ఎందుకులే బాబు, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లెగలేను, లేకంటే కూర్చోలేను. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇది నా ఉద్దేశం తప్పు అనుకుంటా నేను. ఇంకో వాక్యం చూపిస్తాను. కీర్తన గ్రంథం 92, 13, 14 ప్లీజ్. ఇది చూద్దాం దేవుడు ఏం రాశారు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నెక్స్ట్ ప్లీజ్ 14. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై నెక్స్ట్ వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. మీ బైబిల్లో కూడా ఇలాగ ఉందా? అక్కడ యవనస్తులను పెట్ల, చిన్నపిల్లలు పెట్ల, వారు ముసలితనమందు చిగురు అనలా, ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. చిగురు, సారము, పచ్చ, 3 ఉన్నాయి. ఈ 3 తీశారు. 3 తీసేసి చిగురు ప్లేస్లో చిరాకు వస్తుందండి, ముసలితనంలో చేదస్తం వస్తుందండి. ఇది ఓకే. తర్వాత ఏంటి? సారం. అంతా అయిపోయిందండి, ఇంకేముందండి, అంతా అయిపోయింది. అన్నీ చూస్తానండి, జీవితం అంతే, ముసలితనం వచ్చేసింది, అన్నీ అయిపోయింది. తర్వాత పచ్చగా ఏమో కానీ పసుపు అయిపోతున్నానండి, మొత్తం శరీరం అంతా ఇది అయిపోతుందండి. ఇది మరి మీ బైబిల్లో ఎలాగ ఉంది? అయితే మరి పెద్దవారైనా సరే ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఇది పాపం కాదా? తాగితే పాపం, సిగరెట్ కాల్స్తే పాపం, కానీ దేవుడిలాగా మాట్లాడకుండా అన్నిలాగా మాట్లాడితే పాపం కాదు. వామ్మో, యెషయా గ్రంథం చూపించాను, ఇప్పుడు ఇది చూపించాను. యవ్వనస్తులు కాదంట, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నొందురు. నేను చెప్పేది ఏంటంటే, ఇది అనుకుంటే అయిపోదు, లేకపోతే తలుచుకుంటే అయిపోదు, ఆశపడితే అవ్వదు. దానికి 13 చూపించండి. 13 ప్లీజ్. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. లోకంగా అనుకుంటే కాదు, యెహోవా మందిరంలో నాటబడతాం అంటే వాక్యము, ప్రార్థన, విశ్వాసం. వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లు అంటే దేవుని రాజ్యం, దేవుని పని, ఇది దేవుడు మార్గం. తర్వాత దేవుడు మార్గంలో ఉన్నోళ్ళు అలా నమ్మగలిగితే అంట, దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ముసలితనం కూడా మీరు పచ్చగా ఉంటారు, సారం అంటది. ఏమేం నువ్వు జీవిస్తావో లేదో నేను అట్లా, ఆ జీవించిపోతే తప్పు, నరకానికి వెళ్తావు అని అంటా నేను. దేవుడిచ్చే బహుమతి మనకి ఇస్తున్నాడు, వాడుకుంటారు, కొందరు వాడుకోరు, అది మీ ఇష్టం. కానీ నా దేవుడిలో ఇంత ఉంది, నమ్ము, అలాగే నమ్ము. మీరు క్వశ్చన్ అడగచ్చు, పాస్టర్ గారు, కిరణ్ గారు, మీరు ఇలాగే నమ్మి ఒకవేళ తొందరగా పోతే? మీరు బాగా చెప్తున్నారు వాక్యము, నేను అనుభవిస్తాను లేదో తర్వాత సంగతి, నేను నమ్ముతున్నా, చెప్తున్నా. హల్లెలూయా, నేను అది నమ్ముతున్నా, నా దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నా, అంతే, నేను నమ్ముతా. సరే అయ్యా తొందరగా మీరు పోతే, సరే తొందరగా పోతే నా దేవుడు అక్కడ పరలోకంలో శభాష్, ఏమండి భలా నమ్మకమైన దాసుడా, కింద చాలా మంది బతుకుతున్నారు, అపనమ్మకం భయంతో బతుకుతున్నారు, కానీ విశ్వాసంతో చచ్చిపోయి పైకి వచ్చావు, రైట్, గుడ్ రా అంటాడు. ఆమేన్. పద్దాక నేను చెప్పేది, అపనమ్మకం భయంతో బ్రతికే కన్నా విశ్వాసంతో చనిపోట మిన్న. బతికేది కొద్ది కాలంలో రోషంతో బతుకుదాం, పట్టుతో బతుకుదాం, దేవుడి మాటే నమ్ముతూ బతుకుదాం. ఏమేన్. సో అందుకని పెద్దవారు ఉన్నారో ఇది ఆలోచించండి, ప్రార్థన చేయండి, విశ్వసించండి. అందరిలా కాదు, మీ నోటంటే దయచేసి ఆ మాటలు రానివద్దు. నా పెద్ద వయసు వచ్చిన కాదు, ఈ 2 వాక్యాలు గుర్తుంచుకోండి. పెద్ద వయసు, ఓల్డ్ ఏజ్, అయితే బాగా ఇదేమో ముసలివారు అన్నది. చిగురిస్తారు, సారం కలుగుంటారు, పచ్చగా ఉంటారు. ఏమేన్. హల్లెలూయా. ఇంకా లోతుగా చెప్పాలంటే, మీకు అంత విశ్వాసం ఉంటే, నీకెంతకాలం బతకాలంటే దేవుడు అంతకాలం నీకు బతికిస్తాడు. దేవుడు ఇది ఉండాలి. దేవా నేను 80 సంవత్సరాలు బతకాలనుకున్నా, నువ్వు అలా జీవించు, దేవుడు అంటాడు రైట్ అంటాడు, అంతే.
హల్లెలూయా. అంత గొప్ప జీవితం ఇవ్వగలడు. అంత ఆత్మీయ స్థితి లేకపోవచ్చు, ప్రస్తుతానికి ఇది ఆలోచించాను. అందుకే మీకు దయచేసి నోటంటే మటుకు ఆ మాటలు రానివ్వద్దు.